హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామరెడ్డి. ఈరోజు భద్రాచలంలో ఒక హోటల్కి వెళ్ళాము. నేను మా ఫ్రెండ్స్ కలిసి వెజ్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాము, తిన్నాము. అంటే చాలా మిగిలిపోయింది. చాలాసార్లు హోటల్కి వెళ్ళినప్పుడు చాలా వేస్ట్ అయిపోయింది, లైట్ తీసుకున్నాం, అయిపోయింది. ఈరోజు ఎందుకో నాకు అది పార్సిల్ చేయించి వేస్ట్ చేయకూడదనే ఆలోచన వచ్చింది. దాన్ని తీసుకెళ్ళి బ్రిడ్జ్ వైపు వెళ్తే అక్కడ ఇద్దరు కనిపించారు. అనాథలు అయితే కాదు, అనాథల్లాగే ఉన్నారు, కానీ భిక్షగాళ్ళు అయితే కాదు, భిక్షగాళ్ళలాగా ఉన్నారు. లేదా గుడికి వచ్చి ప్రయాణంలో మిగిలిపోయి ఇక్కడ ఉన్నారో తెలియదు, కానీ ఇద్దరు కనిపించారు. ఒక అతను పిలిచి, తమ్ముడు భోంచేసామంటే చేయలేదన్న అన్నాడు. ఇవి తీసుకొని పార్సిల్ ఇచ్చాను. అతను చాలా ఆకలితో ఉన్నానన్న, చాలా థ్యాంక్స్ అన్న అని తీసుకున్నాడు. నిజంగా ఆ థ్యాంక్స్ అనే మాట నాకెంత, అతను ఎంత ఆకలితో ఉన్నాడు అని, ఎంత బాధలో ఉన్నాడని ఆ మాటలు నాకు అర్థమైంది. దయచేసి మనం అందరం చాలాసార్లు బయటికి వెళ్తాం, హోటల్లో తింటాం. మన బర్త్డేకి, మన పిల్లల బర్త్డేకి, మన మ్యారేజ్ డేకి, మన ఫ్రెండ్స్ మ్యారేజ్ డేకి ఇలా డబ్బులు తగలేసే ఫంక్షన్లు, పార్టీలు చాలా చేసుకుంటాం. దయచేసి చాలా మిగిలిపోతాయి. ఆ మిగిలిపోయిన దాన్ని, ఆ ఆహారాన్ని వేస్ట్ చేయకుండా, ఇప్పటివరకు చాలామంది చేసుకుంటారు, అంటే దానం చేసుకుంటారు. చాలామంది ఇలా పేదలకి మిగిలిపోయిన ఆహారాన్ని పంచుంటారు. నిజంగా వాళ్ళు ధన్యులు. ఈరోజు నాకు జ్ఞానం అయిందనుకుంటా. అంటే నాకు అలా ఇవ్వాలని అనిపించింది, ఇచ్చాను. కానీ అతను చెప్పిన కృతజ్ఞత నాకు ఎంత స్ఫూర్తినిచ్చిందంటే, ఈ వీడియో చేసి అంత స్ఫూర్తినిచ్చింది. దయచేసి మీరు వెళ్తారు, అందరూ వెళ్తారు, కానీ చాలా మిగిలిపోద్ది. ఆ మిగిలిపోయిన ఆహారాన్ని నీ బర్త్డే రోజు అయితే అది చాలా మంచిది. నీ మ్యారేజ్ డే అయితే ఒక మనిషి కడుపు నింపినైతే అది చాలా సంతోషం. నీ ఫ్రెండ్స్ బర్త్డే రోజైనా ఒక మనిషి కడుపు నింపినా అది చాలా సంతోషం. దయచేసి వేస్ట్ చేయకండి. నీ జేబులో డబ్బులతో నేను ఖర్చు పెట్టమంటలేదు. నీ జేబులో డబ్బులతో ఖర్చు పెట్టంగా మిగిలిపోయిన వేస్ట్ని ఒక మనిషి కడుపు నింపమని చెప్తున్నాను. దయచేసి నాకు ఈరోజు అనిపించింది, నేను చేశాను. ఇప్పటివరకు ఛానల్ ఎవరైనా ఉంటే ఇది చూసి చేయండి. కనీసం ఈ వీడియో చూసి ఇద్దరు చేసినా చాలు. ఈ వీడియో చేసిన దానికి ఫలితం దక్కుతుంది. ప్లీజ్, థ్యాంక్ యూ.